హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండి శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ వర్క్ మెటీరియల్స్ కానీ, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 4 రౌండ్ క్లిప్ స్టోన్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1911, జర్దోజీ బులియన్ రింగ్, యాంకర్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 4 రౌండ్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి ఫుల్గా మనకి డ్రై అయిపోయిన తర్వాత వీటికి మధ్యలో జిగ్జాగ్ స్టిచ్ మాదిరిగా జర్దోజీ బిలియన్ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా డిజైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్ కోసం కంటిన్యూషన్ స్టిచ్లో 1 లైన్ జర్దోజీ బిలియన్ రింగ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తూ 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి బాటమ్ సైడ్. టాప్ సైడ్ ఏమో 3 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. అది కూడా మనకి చివరిలో 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి 3 టైమ్స్ లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సినట్టు ఫ్రెంచ్ నాట్, లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 యూజ్ చేస్తూ జర్దోజీ బులియన్ రింగ్ని 3 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. డ్రాప్ షేప్లో స్టిచ్ చేసి తర్వాత మధ్యలో నుంచి బయటికి ఒక జర్దోజీ రింగ్ని దింపాలి. ఈ విధంగా 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేస్ అంతట్లో కూడా ఇదే విధంగా జర్దోజీ బులియన్ రింగ్స్తో స్టిచ్ చేసేసుకోవాలి. ఫైనల్‌గా ముందు స్టిచ్ చేసుకున్న జర్దోజీ బులియన్ రింగ్‌కి 2 వైపులా జెరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్ లాగా వేసుకున్నామనుకోండి, సింపుల్‌గా వర్క్ అయిపోతుంది. చాలా క్లాస్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.